ఎంగిలి పువ్వులు. ఊరంతా పొద్దులనే పోయి పువ్వు తెచ్చుకుంటారు. ఇంట్లో పువ్వులు అంటే నేను కోసుకుంటా. నువ్వు అట్లా పోయి పువ్వులు తీసుకురా రాదు. ఎందుకు అట్లా ఉంటున్నావయ్యా? డబ్బులు ఇస్తా, నువ్వు పోయి తెచ్చుకోరాదే. నీకు తెలియదా మార్కెట్ ఏమన్నా కొత్త? అది కాదయ్యా, ఇంతకు ముందు మీ సెల్లున్నప్పుడు ఎంత సంబరం కొద్ది బయటకు పోయి ఊరికి పొద్దుల్ల అందరికంటే ముందు బతుకమ్మ పువ్వు తెద్దుంటివి. ఇప్పుడు ఎందుకయ్యా గిట్లుంటున్నావు? అయినా ఇంకోసారి నా చెల్లె గురించి తీయకే. ఏ రోజు అయితే ఈ అన్నను వదిలిపెట్టి ఇంకోని వేసుకొని పోయిందో ఆ రోజే నా చెల్లె చచ్చిపోయింది. గంత పెద్ద మాటలు అనకయ్యా. ఎంతైనా ఆమె మన ఇంటి ఆడపిల్ల. ఛీ, ఊకే దాని జోలు తీయకని చెప్పినా. ఏమయ్యా, ఈ సీర ఎంత మంచిగా ఉంది, కొనిస్తే ఏమైతుంది? అందరూ పండుగలకు పబ్బలకు కొత్త కొత్త చీరలు కట్టుకొని తిరుగుతారు. ఇది ఒక్కటి కొని అబ్బబ్బా మంచిగా కొని అని చెప్పినా ఏమన్నా? మంచిగా ఉంది కదా? మంచిగా ఉంది. ఎంత? 6 పక్కన 2 సున్నాలు ఉన్నాయి, గంతేనట. 6 పక్క 2 సున్నాలు కాదే పిచ్చి మొద్దు. 6 పక్క పంటి 3 సున్నాలు, 6,000. అమ్మో, 6,000. 6,000 కానీ 60,000 కానీ సరే. అన్నయ్య, అన్నయ్య, జాను, ఏమండి మీ సెల్లొచ్చి ఇంటికాడ నిలబడితే నువ్వు ఇంకెందుకు అట్లా ఉంటావు? పిలవండి. జాను, బాగున్నావారా? మంచిగా ఉన్నావా? పనం మంచిగా ఉన్నారా? ఏమయ్యా, ఇన్ని రోజులు సెల్ల లేదని బాధపడ్డావు. ఇప్పుడు నీ సెల్ల నీ ఇంటికి వచ్చింది, ఇంకా ఎందుకు అట్లా ఉంటున్నావు చెప్పు? సరే, నీకు ఎన్నిసార్లు చెప్పినా నాకు చెల్లె లేదు, చచ్చిపోయిందని. అయినా ఏం ముఖం పెట్టుకుని వచ్చింది? వాడు నువ్వు పట్టుకుని వేది కదా, ఏడాడు. రావడానికి సిగ్గుండాలి. జాను, ఏడవకు. ఏమయ్యా, నీ సెల్లని దగ్గరికి తీసుకో. అన్నయ్య, అన్నయ్య, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చనిపోయినా కానీ నన్ను అల్లారు ముద్దుగా సాది పెంచినావు అన్నయ్య. బంగారం లెక్క చూసుకున్నావు. నిన్ను కాదని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇట్లా జరగాల్సిందే అన్నయ్య, జరగాల్సిందే. వాడు ప్రేమించి పెళ్లి చేసుకొని నాకు కడుపు వేసి నన్ను మోసం చేసింది అన్నయ్య. చనిపోదాం అనుకున్నా, కాకపోతే నిన్ను ఒకసారి చూసిపోదామని వచ్చిన అన్నయ్య. నన్ను క్షమించు అన్నయ్య. నువ్వు ఊడం కాదనంటే నేను చచ్చిపోతా. వాడు నన్ను మోసం చేసిండు. ఈ టైంలో నాకు ఎవరు గుర్తుకు రాలే అన్నయ్య. నువ్వు బాధనే గుర్తుకొచ్చేది. బాధపడకురా చాలు, బాధపడకు. మీ అన్నయ్య లేడా చెప్పు? నాకు తెలిసి వదిలే చేసింది పెద్ద తప్పు. అసలు ఎవరు క్షమించారని తప్పు చేసిన. సరే, చెల్లకేమో చూసుకో. చూసినా మీ అన్నకు నువ్వంటే ఎంత ప్రేమను. మీ అన్నయ్య ఇట్లకించి పోయిన నుంచి ఒక్కరోజు నిద్ర పోయింది లేదు ప్రశాంతంగా. కడుపు నిండా అన్నం తిన్నాం లేదు. తాగి తాగి ఆ రూమ్లో వాడు ఎప్పుడు అట్లనే ఉంటుండు. నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పటికైనా తెలుసుకున్నావు జాను. పా ఇంట్లో అన్నం తిందు, పా, బాధపడకు. సిరే, సిరే,
సిరి ఆ ఏం చెప్తానవే ఇంత పొద్దెక్కింది నడు. ఏమైందే ముఖం కడుక్కోక ఏమో సిరి సిరి అంటావు. నాకు ఇంట్లో ఏం పనులు లేవా? ఈ మైదాకు మొత్తం నింపి పండుగ రెడీ చేయి. చెల్లెకుండా పెట్టుకునేరు. గింత మైదాకి ఎందుకే? 2 కొమ్మలు అయితే అయిపోతాయి. పాపం వాడకట్టలు కూడా పెట్టుకుంటారు కదా ప్రతిసారి మన ఇంటికాడ. సిరి నీకు విషయం చెప్తుందా? ఏంటిది? మా చెల్లెలు లేచిందా? ఇంకా లేవలేదు. సిరి చిన్నప్పుడే మా అమ్మ నాన్న చచ్చిపోతే చెల్లెని నేనే పెంచుకున్నాను. అదేదో పెళ్లి చేసుకున్నాను కోపం తప్ప నాకేం లేదు. కానీ చేసుకొని పోయి వాడు కూడా చక్కగా చూసుకోకుండా వదిలిపెట్టిపోయిన బాధే ఉంది. అయినా చెట్టు కాయ భారం అని నా చెల్లె నాకు భారమా అని. సిరి ప్లీజే నా చెల్లెకు తల్లివైనా వదినవైనా నువ్వే. నేను దాంతో మాట్లాడా, కనీసం నువ్వైనా మంచిగా చూసుకో ప్లీజ్. ఏ ఊకో అయ్యా, నువ్వేం బాధపడకు. ఆమె నీకు చెల్లె మాత్రమే. నాకు ఆడబిడ్డ అంటే నా బిడ్డతో సమానం అయ్యా. నీ మనసు ఏందో నాకు తెలియదా? నేను ఎప్పుడు కూడా మన ఇంటి ఆడపిల్లను కష్టపెడతానా చెప్పు? ఏదైనా నా చెల్లె నువ్వే చూసుకో. నీ మాట ఎప్పుడన్నా నేను కాదన్నానా? నేను ముఖం తవ్వుతా, చాయ్ పెట్టుకోదానికి. సరే జల్దీ కడుక్కొని రా, చాయ్ పెడతా. ముద్ద నష్టం ఉండా ఇంట్లోకించి పోయింది, దరిద్రం పోయింది అనుకున్నా. మళ్ళా నా ఇంటికి శని లెక్క పట్టుకుంది. దీన్ని ఎట్లయినా బయట పడగొట్టకపోతే నా పేరు సిరే కాకపోలా. కానీ నీ ముందట నేను మంచిగానే ఉండాలి. దానికి నా రూపమేందో చూపిత్తేయాల. అది ఉండాలి ఇంట్లో, నేనన్ను ఉండాల. సెల్లంటే నీకు పానమా? అది మన పరువు ప్రతిష్ట మొత్తం బజార్లో పెట్టి నలుగుట్ల తలెత్తుకోకుండా వేసింది. దాన్న సంపేకిడి సవట్ట. అమ్మ జాను, చాయ్ తాగురా. సరే వదిన. తాగమ్మా తాగు తాగు, మంచిగా తాగు. మనకు సిగ్గు మానం మర్యాద లజ్జ ఏమన్నా ఉంటాయి కదా, ఆయన అవన్నుంటే నువ్వింటికి ఎందుకు వస్తావులే? అవన్నీ మనకు లేవు కదా. పరువు ప్రతిష్ట ఇవన్నీ నువ్వెందుకు ఆలోచిస్తావు? నీ పాటికి నువ్వు ప్రేమించుకొని ఒక్కరితో లేచిపోయి పెళ్లి చేసుకున్నావు. ఆడెవడో మళ్ళా మోసం చేసిండు. ఇప్పుడు వచ్చి ఇక్కడన్నా తిష్టేసి కూర్చున్నావు. మీ అన్నకు ఇవన్నీ చెప్పుదామా అంటే నన్ను తిడతాడు. ఇవన్నీ ఏం చెప్పద్దు. నువ్వు ఈ ఇంట్లో ఉండు నాకు ఇష్టం లేదు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నేను మీ అన్న ముందట నటిస్తున్నా. నేను అన్నట్టు నేను ఇట్లా నిన్ను తిట్టినట్టు మీ అన్నకు చెప్పినావనుకో, మీ అన్నకు బిడాకులు ఇచ్చి నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. ఏమనుకుంటున్నావు? ఛీ, సిగ్గు లేకుండా మళ్ళెట్లా వచ్చినవే? ఏం ముఖం పెట్టుకొని వచ్చినవే? ఏ నుయ్యో గొయ్యో చూసుకొని సావక నీకు అనస్తాను సిగ్గుందా అనే కొంచెం అంతన్నా? నీ బతుకొయ్యేడా, పుట్టంగానే తల్లిని చంపేసుకున్నావు. చే నువ్వు మాట్లాడక ఇంకా ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావే? ఎందుకు అని సిగ్గు అనిపించలేదా? పోంగా రాంగ్ ఎట్లా వచ్చినవే? ఏం ముఖం పెట్టుకొని ఇంకా ఊళ్ళో అడుగు పెట్టినవే? చెల్లె తాగుతుంది బావా చాయ్. తాగు జాను తాగు. ఏమైందిరా, నీకు ఏ కష్టం వచ్చినా మేము లేమా? అన్నయ్య నేడా చెప్పు. నీకంట నీళ్ళు అస్సలకే నేను చూడలేనురా. నువ్వు నా బిడ్డతో సమానం. అసలే చిన్నప్పుడు తల్లిని బొగ్గట్టుకున్నావు. మీ అన్న నిన్నెంతో ప్రేమ కొద్ది పెంచుకున్నాడు. ఇట్లా ఎందుకు చేస్తున్నావు? ఏయ్, నువ్వు నోరు మూసుకొని వాడుండు. నేను చెప్పినట్టుంటేనే ఇంత 4 రోజులైనా ఉంటావు. లేకపోతే నేనేందో చూపిస్తా. మీ అన్న ఉన్నాడు కదా అని సైలెంట్గా ఉంటున్నానే. మీ అన్న లేకున్నప్పుడు చెప్తాను సంగతి. మీ అన్న బాధపడతాడు. తాగిరా. అయ్యో దేవుడా, అసలు నిన్నడికి ఎందుకు వచ్చినా? చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే అప్పుడు నేను మా అన్నయ్యకి భారమైనా. కులం తక్కువని ప్రేమించి పెళ్లి చేసుకొని అప్పుడు మా అన్నని బాధ పెట్టిన. ఇప్పుడు వాడు నన్ను మోసం చేసిందని ఇప్పుడు అన్నయ్య దగ్గరికి వచ్చిన. ఇప్పుడు కడుపుతో నుండి బాధ పెడుతున్నా. దీనికంటే నేను చచ్చింది నయం కదా. చచ్చిపోతా.
సరే సరే ఏమయ్యా ఏంటిది? చెల్లున్నది, చెల్లని మంచిగా చూసుకో, దానికి నచ్చిన అండి పెట్టు. నువ్వు మరి చెప్పల్లా, నాకు తెలియదా? నువ్వైతే పో. దానికి నేను మంచిగా అండి పెట్టుకుంటా, మంచిగా చూసుకోవాలా. చూసుకుంటా నువ్వు పోయి నీ పని నువ్వు చూసుకో. ఇక్కడ దీని పని నేను చూసుకుంటా. ఏమే మీ అన్న, మీ ప్రియమైన అన్న, నువ్వు పరవంత బజార్లో పెట్టిపోతే నువ్వు ఇంటికి వచ్చినా అని నా సెల్లంటే నాకు ప్రేమ ప్రాణం అని అంటాడు. మరి నేనేంటిదే? నేనేమన్నీదా నీకు పని మనిషినా చెప్పు? నీకట మంచి మంచి వంటలు చేసి తినబెట్టాలట. మరి చిన్న మొల్లివి, ఆడ బోళ్ళున్నాయి, బోళ్ళు దోమి వంట అయిపో. పనంతా ఎవడు ఎత్తాడు అనుకున్నావే? దీనికట మంచిగా వండి పెట్టాలట. మరి వచ్చింది మీదికెంచి వయ్యారి బొమ్మ. బొమ్మ 4 పళ్ళాలు దోమనికి 4 గంటలు కూసబడితే వీన్నే. ఇక ఈ పళ్ళమే పడి దోమతాడే, ఇది నేను మళ్ళీ ఇటు దాకా తీసుకురావాలా? పాపం సెల్లే అన్నింటికాడ మంచిగా తిని చల్లగా కూసుందామని వచ్చినవా? దరిద్రపదన చై జల్దీ వేసుకోరా, వంట పడి వేస్తాడే. ఊది నష్టపదన, సిగ్గుండాలి. జీవితం ఎవరికి కావద్దు. అసలు నన్ను ఆ దేవుడు ఇయ్యకపోయినా అయిపో, ఎందుకు ఇచ్చిండు? అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు నేను కూడా చచ్చిపోయినా అయిపో. ఇంకెంతసేపే ఏడ్చిన కాడికి మాయాలు నాడు. లక్కీ ఛాన్స్లే ఆయన ఇదంతా పాట ట్రెండింగ్ ఉండాలమ్మా, ట్రెండింగ్. రాను 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 బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, నా పానమిడిసి ఎల్లి కెడుకోదు, నా పానమిడిసి ఎల్లి కాడికోదు. ఏమయ్యా పని అయిపోయిందా? అయిపోయింది. అవునా? ఆకలి బాగా అవుతుంది. ఇక నాటుకోడి అన్నమాట కదా. ఏంది ఆకలి అవుతుందా? నాటుకోడి మా అండినా పూరీలు కూడా చేసినా గాని ఏదైనా గాని మా ఆడబిడ్డ తిన్న తర్వాతనే నువ్వు తినాలా. అప్పటిదాకా నువ్వు తినుడు బందే, నేను చెప్తాన్నా. మరి దానికన్నా వేసి నాకు అయిపోయే తింటే ఆకలి అవుతుంది. నువ్వు ఆగు. ఆమె కోసం మంచిగా చికెన్ అండి పూరీలు చేసిన. అసలే జాను కడుపుతోనుంది, ఇప్పుడు అన్ని తినబుద్ధి అవుతుంది కదా. ఆమె తిన్నాక తిందు తీయు. సరేనే, దానికి ఇచ్చి నాకు రాకున్నాడు. సరే. దేవుడా, నాకు నష్టం చేసినావు అనుకున్నా కానీ నాకు ఇంతమంది భార్యనిచ్చి నాకు మంచిగా చేసినావు. మా సిరి మంచిది, నా చెల్లిని ఇంత మంచిగా చూసుకుంటాను, నా కడుపు నిండిపోతాను. దేవుడా, నా చెల్లిని ఎప్పుడు నా దగ్గర నుంచి దూరం చేయకు దేవుడా. ఇక తట్టుకునే శక్తి నా దగ్గర లేదు. అసలు నేను చచ్చిపోదాం అనుకున్నా, కానీ మా అన్న తిన్నాక నా నిర్ణయం మార్చుకున్నా. కష్టమైన నష్టమైన భరించుతా. అన్నది ఎవరు? మా వదిననే కదా. తిట్టినా కొట్టినా
ఎంతైనా భరించుతా నా అన్నయ్య కోసం, నాకు పుట్టబోయే బిడ్డ కోసం. జాను, అమ్మ జాను, ఏం చేస్తున్నావమ్మా? ఇక్కడుండి బాధపడుతున్నావా? నేను అన్నదానికి బాధపడ్డ కొడికి మాయాలు గాని మీ అన్న నీకోసం పొద్దుగల పోయి ఎన్నడు లేదు నాటుకోడి తీసుకొచ్చి మా సెల్లె కండి తినబెట్టు సిరి అని అంటాడు. నీకోసం ఎంతో ప్రేమ కొద్ది నాటుకోడి అండి పెట్టిన, కానీ నువ్వు తినతందుకు కాదే, నేను తినతందుకు. నీ మొగానికి నాటుకోడి బువ్వే అందే. ఇక పట పాస్ పైన అన్న తిను. చూడు, పాపం చేసినావు వదినా. నువ్వు ఇంట్లోకించి ప్రేమించుకొని కులం తక్కువతో పెళ్లి చేసుకున్నప్పుడే పాపం చేసుకున్నావే, ఇంకా నేను ఏ పాపం చేసినా అని దొంగ ఏడుపులు ఎడుతున్నావా? దొంగ మొకంతో తిను. ఇంకా నీకు ఈ పాస్ పైన అన్నం పెట్టి నా ఇంట్లో ఉంచుకున్నాడే ఎక్కువ, అర్థమైతుందా? తిన చెట్ట మొకందానా. కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినాలి. పెట్టినా తింటుంది తింటుంది. ఏ తింటది. బా ఎండ చల్లగుండా, ఇంట్లో కూసున్నా ఉడుకుతుంది, బయట కూసున్నా ఉడుకుతుంది. ఎండ చల్లగుండా. అయినా నాకు కూలర్ ఉంది కదా, ఇదేం చేస్తుంది? ఒకసారి నంగనాసి, ఇంట్లో ఏం చేస్తున్నావే? జానా, ఏందే నేను 3 సార్లు పిలిచిన గాని వయ్యారంగా నడుచుకుంటూ వస్తున్నావు. ఇంట్లో పనులని ఎవడు ఎత్తడే? వాన్తోని వయ్యారాలకు పోయి కులికినట్టు అనుకున్నావా? ఇంట్లో పని చేసుడంటే పోనాడు నీళ్ళు తీసుకొచ్చి కూలలో వైపో, అసలే నాకు ఉడకపోతుంది. వదినా, అన్ని నువ్వు చెప్పినట్టే చేస్తున్నా కదా వదినా. నీళ్ళు మొత్తం బాగా కడుపు నొత్తుంది వదినా. అసలుకి 4 నెలలు పట్టాయి కదా, వేరేదైనా పని ఉంటే ఎప్పుడు చేస్తా. ఈ పన్నులన్నీ రప్పించుకోవడానికి దొంగ ఎడుపులు ఏడ్చిన కాడికి మాయాలు. పనంతా ఎక్కడదక్కడనే ఉంది. అసలే నాకు ఆకలి అవుతుంది. పోనాడు నీళ్ళు తీసుకొచ్చి కూలర్లో పోయి. అసలే ఉడకపోసి నేను చస్తే తినుకుంట 4 నెలలట, కడుపంతా నొత్తుందట, బాగానే నొత్తాంది. బక్క మొక్క దొబ్బుతేనే బిందె కడ పోయి పడ్డది. ఇదేం పని చేస్తుందో ఏమో. అంత మంచిదా? అంత మంచిదే మామయ్య. మంచిగా ఉన్నారానే? అంత మంచిదే. అని కొడుకు ఎటు పోయిండు? కొడుకు పొలం పని మీద పట్నం పోయిండే. ఇంకా మామయ్య ఏం పని మీద వచ్చినవే? ఏంది కోడలా కడుపుతోటి నాతో నీళ్ళు మోస్తున్నావు? మామయ్య సుట్టం సూప్ కొద్దచ్చినవి, సుట్టం సూప్ కొద్దేవో మంచిగుండది. నా ఫ్యామిలీ విషయాలల్లా ఏలు పెట్టి మాట్లాడకు. ఇది ఎవరితోనో ప్రేమించుకొని పెళ్లి చేసుకొని లేచిపోయినప్పుడు మా పరువంతా పోతే నువ్వు చుట్టుపక్కల వాళ్ళందరూ మమ్మల్ని చూసి నవ్వుకుంటా పోయారు. ఇప్పటి వరకు కూడా
సరిగ్గా ఊర్లో మాతో మాట్లాడతలేరు. ఇప్పుడు నువ్వు నీతి సూత్రాలు చెప్తానవా? వసాయి నీళ్ళు తీసుకొని బా. ఇంకేం చెప్తున్నావా లీలవాడి? మామయ్య నువ్వేం నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో నాకు మా తెలుసు. నాడా ఏంది బిడ్డ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ స్థితిలో నేను చూసుడేంది? నేను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది బిడ్డ, తట్టుకోలేకపోతున్నా. బాబాయ్ ఇదంతా నాకు ఆశారం. ఇది మాత్రం అన్నయ్యకి చెప్పకు బాబాయ్. ఏమైందే అంత దీనంగా ఏదో కొంపలు మునిగినట్టు ఆలోచిస్తున్నావు? పక్క పొంటి నేను వచ్చి కూర్చున్నా అని కూడా మర్రి చూడకుండా ఆలోచించబడుతుంది. ఎట్లాగో నీ సంసారం నాశనమైంది, అట్లాని పక్క పొంటోళ్ళు వాడుకుంటే కూడా తొంగి చూస్తున్నావాయే. ఈ బుద్ధి ఎప్పటి నుంచి నేర్చుకున్నావో? వదినా నేను ఆ ఉద్దేశం కొద్ది రాలే వదినా. కడుపు బాగా నొత్తుందని చెప్తామని వచ్చిన వదినా. సరే గాని ఆకిలి ఊడిపో, మా ఆలోచించు గాని. సరే చెల్లె తిన్నదానే? తిన్నది. ఏమోనే, ఇక నువ్వు అన్నీ చూసుకుంటున్నావు కాబట్టి నా బాధ్యత తీరిపోయింది. నువ్వు చూసుకుంటావా నాకు ఆ నమ్మకం ఉంది. సరే గాని ఏమయ్యా, బయటకైన పనులన్నీ సరిగ్గా అయిపోయినాయా? చూసుకొని వచ్చినవా? బాబాయ్ కూడా అన్నీ చూసుకుంటాడే కానీ. సరే కానీ నిన్నొకటి అడగాలే. ఏం కాదు చెప్పే. బుజ్జి పడుకున్నట్టుందిగా, అది కాదే. ఈసారి పొలం మంచిగా వండింది అంటున్నావు కదా, ఈసారి బాగానే పైసలు వస్తాయి కదా? నీకన్నా ఎక్కువ నాకు చెల్లొచ్చింది. ఇంకా అన్నం తిందుపా మరి. చెల్ల తిన్నా? తిన్నా. సరే. నష్టది దరిద్రపది మొగంతో పట్టుమని 10 నిమిషాలు మాట్లాడదామంటే కూడా ఎంత తొంగి సుత్తుందో చూడు. చి, అసలు ఇది ఆడదేనా? అసలు ఇది మనిషేనా? కనీసం అన్న వదిన ఎట్లా మాట్లాడుకుంటారు, ఎట్లా తొంగి చూడాలన్నా కూడా సిగ్గుమానం లేదు. అసలు ఇదేం పుట్టుక పుట్టింది? చి. బాబాయ్ నేను లేకపోతే మొన్న ఇంటికి వచ్చిన వాడగానే కూడలు చెప్పింది. నేను అప్పుడు లేను, పట్నం పోయినా. అందుకే నేను కలుద్దామని వచ్చిన. బాలోలే బాబాయ్ నేను కలవక, అందుకే రాబుద్ది అది. తావు బాబాయ్, నాకు ఉన్నారు బాబాయ్, నువ్వు తప్ప. ఇంకా బాబాయ్ ఏం సంగతి, ఊరి విశేషాలు? అంత మంచిదే బిడ్డ. సూపర్ బాబాయ్. బాబాయ్ మన పొలం 2 ఎకరాలు ఉంది కదా, ఆయనకి పాలకి ఇచ్చిన. మొన్న పైసలు నీకు లెక్క చెప్పినా కదా, ఇంకేమైనా ఉంటే మళ్ళీ నీ ఎదురు చూసుకుందాం. బాబాయ్ బాగా బాబాయ్ నీతో దాకా. బిడ్డ
బాబు మీకు ఒక ముచ్చట చెప్పాలిరా. చెప్పు బాబు. ఏమైంది? అబ్బో అయ్యో అన్న నీడ కూర్చొని ఎడబడితివి. దేవుడా నీకేం పాపం చేసిన స్వామి. చిన్నప్పుడే అమ్మ నన్ను తీసుకుపోయాను. నాకంటూ ఉన్న ఒకే ఒక నా చెల్లెని ఇన్ని కష్టాలు పెడతాను. దీని బాధ మా ఇద్దరిని చంపుకోమని సరిపోతాను. చెల్లె ఈ అన్న నీకేం చేయలేకపోతాడు. ఇన్ని కష్టాలు పడుతూ అన్నకు ఒక్క మాట చెప్పబోతా నేను. నాదే తప్పు. నీతోటి చెల్లె మంచిగా ఉన్నవారని ఒక్క మాట అడగలేదురా. నా చెల్లె మంచిగా ఉంటుంది నా ఇంట్లో అనుకున్నా. చిన్నప్పుడు అన్ని కావాలని అడిగేసరిగా ఇప్పుడు అన్న గుర్తొచ్చాడు. చెల్లె నా కోసం ఎన్ని బాధలు పడ్డాను. మాలతి నువ్వంటే నాకు బాగా ఇష్టమే. అరే ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని ఏంటి ఈ విషయం తెలిపితే మీ పెళ్ళం ఒప్పుకుంటుందా? పిచ్చిదానా మా భార్య కన్నా విడాకులు ఇస్తా కానీ నువ్వు లేకుండా చచ్చిపోతున్నావు. ప్లీజే కాదన్నకే. నీకు అవసరం అయితే 5 ఎకరాల పొలం రాసిస్తా. నాకు 5 ఎకరాల పొలం వద్దు, నాకేదా. మరి ఏం కావాలి చెప్పు. అరే ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని నా ఎంబడి పడతావేంది నువ్వు? నా పిల్లం మంచిగా లేదే. మాలతి ఆగే అరే ప్లీజే. ఎందుకు? నువ్వంటే నాకు ఇష్టమే. అవ్వా ఇంట్లో పెళ్ళని చూస్తే ఇంకేమన్నా ఉన్నదా? మీ పెళ్ళానికి వెళ్తే ఏమన్నా అనుకుంటే? ఆ పిల్లని వెళ్తే ఏమవుతుంది? నాకు ఇష్టమే. అది ఎట్లున్నది నువ్వు ఎట్లున్నావే? ప్లీజ్ మంచిగా లేదే ఇన్నేళ్ళ బట్టి సంసారం చేసుకుంటుంటాను కదా. అబ్బా ప్లీజ్ లవ్ యూ. దండం పెడితే కాలు మొక్కనే. సర్లే మొక్కకుండా నీకంటే నాకు ఎవరు ఎక్కువ చెప్పుకోవా? బేబీ ఐ లవ్ యూ బేబీ. నువ్వు లేకుంటే నేను బతుకుతున్నా. నువ్వంటే సత్యంత ప్రాణం నాకు. నా పిల్లమా అది ఎట్లా పాడుపడ్డది గలీజ్గా. సరే కానీ ఓ పని చేయి. సపరేట్ కానీ మొగానికి విడాకులు నేను చేసుకుంటా. నాకేం తక్కువైందే. పిచ్చిదా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమే. నాకేంది ఎంత. ఏమండి ఎవరితో మాట్లాడుతున్నావు? వచ్చింది నా గణేష్. ఎవరితోటైతే నీకేందే. నా ఇష్టం. ఉంటూ ఉండిపోతావు
నీ చెల్లెతో మాట్లాడతాను. అదేవతి చెల్లె గిల్ల అంటారా? నాకేం చెల్లెలు లేరు కదా. నా ఇష్టమే, నాకు దొరికింది వాళ్ళ నంబర్. నీకేమైనా పోయే కాలం వచ్చిందా? దయ్యంగినంగా పట్టిందా? రాత్రి పగలు రాంగా గిడంగా ఎవరితో అది మాట్లాడేది? ఇటుదే నువ్వు ఫస్ట్ నువ్వేం పట్టించుకోకు. ఎవరిది నువ్వు రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నా నా ఫ్యామిలీ విషయం రాదు. అడు ఇవ్వలేంది ఈయన కొత్తగా మాట్లాడుతుండు. ఇన్నేళ్ళ నా కాపురంలా ఎప్పుడు కూడా నన్ను ఒక్క మాట అన్నది లేదు, దెబ్బ కొట్టింది లేదు. ఇలా చేసుకునేదాకా వచ్చింది. అసలు ఆ దెబ్బతో కనిపెట్టాలి, నా సంసారాన్ని నేనే చక్కదిద్దుకోవాలి. అయినా నేను ఇప్పుడు ఏం తప్పు చేసినా మంచిగానే ఉంటున్నా కదా. ఈయన బుద్ధి ఎందుకు ఇట్లా మారిపోయింది? నువ్వు లేని నాకు వస్తుంది, అందుకే నేను పెళ్లి చేసుకున్నావు కానీ అక్కకు తెలిస్తే ఎట్లా? అందుకే ఇంటికి తీసుకొచ్చి బావా ఇష్టమే గాని అక్కకు తెలిస్తే లొల్లైతుంది కావచ్చు. సరే బావా. ఇది ఎవరి దీన్ని ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చినావు? పెళ్ళమా? అది పెళ్ళం అయితే మరి నేనేవాళ్ళు? నీకు ఆ బుద్ధి ఉన్నదా, సోయి ఉన్నదా? నువ్వేందే సిగ్గు లేకుండా ఇక్కడ కూర్చుంటున్నావు? నాడు బయటకి. అసలు నా సిగ్గును ఎంచుతాను, నీకు అసలు సిగ్గున్నదా? సిగ్గుంటే నేను గీడెందుకుంటా? నా ఇంట్లోకి వచ్చి నన్ను సిగ్గున్నదా అంటవి? ఏమండి ఇదేవతి? రెండో పెళ్ళమా? సిగ్గుందా కొంచెమన్నా? పెళ్ళాన్ని ఇంట్లో లక్షణంగా పెట్టుకొని ఇదేం పోయే బుద్ధి నీకు? ఈ బుద్ధి ఎక్కడి నుంచి పుట్టింది? ఓసారి నువ్వేం నూరు పోసినవే నా మొగరికి? ఫస్ట్ నువ్వు బయటకు నడువే. నడువు. నూరుకి వచ్చడానికి నేనే వెళ్ళి, నువ్వు మంచిగా ఉన్నాక నన్ను ఎందుకు తీసుకొస్తాడు? అంటే ఇయ్యాల వచ్చి నన్ను క్వశ్చన్ చేసాడు దాని వాయినవా? నేను మంచిగా లేదా ఇన్నేళ్ళ నుంచి సంసారం చేస్తానా? మరి ఏడవేది నీ మంచితనం? నువ్వు ఫస్ట్ దీన్ని ఎలా కొడతావా? లేకపోతే నేను ఇంట్లో ఉండాలి, ఇంట్లో నుంచి వీకాలి. బాబా ఇదంతా ఎందుకు కొడుతుంది? అసలు ఏంటి నువ్వు బుదిరికిచ్చాడు? నేను నువ్వు నామే చేయలేపుతాను. ఏంటి బాబా కొట్టి పీడాలను తీసుకొచ్చిన వాడిని? ఏంటిదే బాగా మాట్లాడుతున్నావు నువ్వు? అదే నాకు కావాలి, నువ్వు నాకద్దు. అన్నయ్య దేవత లాంటి వదినుండగా దీన్నే వచ్చిన పట్టుకొచ్చి వేటనయ్య. ఎవ్వత అసలు ఇది వదినే కాలు గోరికి కూడా సరిపోదు. అయినా ఏదన్నా ఉంటే మన ఇంట్లో మనం చూసుకోవాలి గాని దీన్ని ఎందుకన్నా ఇంట్లో వాళ్ళు చేసినావు? వదిన ఎంత మంచి తెలుసా అన్నయ్య? అబ్బాబ్బాబ్బా ఏం నాటకాలు ఆడుతుర్రే. అది ఇది అంటే మరీ తక్కద ఏమనుకుంటాను? అసలు నువ్వే నా రెండో పెళ్ళాం. ఏంటిది రెండో పెళ్ళమా? అవు నా దగ్గర లేనిది ఏంటిది? దాని దగ్గర ఉన్నాయేంటిది? మళ్ళీ చెప్పు. నా దగ్గర లేనిది ఏంటిది? దాని దగ్గర ఉన్నాయేంటిది? మళ్ళీ చెప్పు. నా దగ్గర లేనిది ఏంటిది? దాని దగ్గర ఉన్నాయేంటిది? నీ దగ్గర ఉన్నది దాని దగ్గర లేదు. అదే నా చెల్లె, అదే నా చెల్లె. నీ దగ్గర ఉంది దాని దగ్గర లేదు. ఇది ఎవరో కాదు, నా మీన మరదలు. దాని భర్త పెద్ద సిటీకే మేనేజరు. కేవలం ఈ పేదల కోసం నాటకం ఆడడానికి వచ్చింది నా మరదలు, నా మీన మరదలు. తెలుసా నీకు? నా బాబాయ్ ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావే? ఏమన్నావు? చెల్లె కడుపుతుంటే నీళ్ళ బింద పంపించినవే. ఎంత నమ్మినేసిరి నేను చెప్పు. కాదేసిరి అదేదో నచ్చిన పెళ్లి చేసుకుంది. ఆకేదో కోపోని నీకు చెప్పినా కాదే బానేవని నువ్వేం చూసుకుంటావే? కానీ చెప్పు.
ఏమండి నా తప్పు నాకు తెలిసి వచ్చిందండి. నువ్వు బాధపడకండి. నువ్వు బాధపడితే నేను చూడలేను. నా బుద్ధి నాకు వచ్చింది. ఏదో వదిలేను కదా అని గర్వంగా పోయినా ఇంటి ఆడబిడ్డ నేనే కష్టపెట్టుకున్నా. అట్లని కష్టపెట్టుకున్నా. నీ కష్టం వస్తే నా చెల్లొచ్చి నువ్వు అడిగింది. ఆడబిడ్డ ఇంటి కష్టం వస్తే ఆలోచించలేకపోయినా వాడే తల్లైనా తల్లైనా పర్వాలేదు సిరి. గొప్ప మనసు చేసుకొని గొప్పింటి ఆడబిడ్డ నటించడానికి వచ్చిందే. వాళ్ళకి దండం పెట్టాను. అయ్యో బాబా, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నేను ఎవరి కోసం చేసిన? మన కుటుంబం కోసమే కదా. అక్క మార్చడానికే కదా ఇదంతా చేసింది. ఏమయ్యా, నువ్వు బాధపడితే నేను చూడలేను. నాకు బాధ వస్తే తప్ప నా ఆడబిడ్డను ఎంత బాధ పెట్టినో అంత మర్చిపోయినా. నన్ను క్షమించయ్యా. చెల్లె, చిన్నదానివైనా నాకు బుద్ధి చేసినవురా. నేను చాలా నిన్ను అనరాని మాటలన్నా. నన్ను క్షమించరా దయచేసి. అట్లా కాదక్క, మన ఆడబిడ్డ మన మీద నమ్మకంతోటే కదా అక్కడ బాధ వచ్చిందని ఇక్కడికి వచ్చింది. ఇడికత్త కూడా మన బాధ పెట్టుకుంటే ఆమె ఎట్లా బతుకుతాయి చెప్పు. బావా, ఇంకోసారి నిన్నెప్పుడు బాధ పెట్టనే. నా ఇంటి ఆడబిడ్డకు ఇక్కడ నుంచి ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటా. జాను, నిన్న అరటి మాటలు అన్నా. ఎంతో కష్టపెట్టిన. కడుపుతో నున్నావని తెలియక ఎన్నో పనులు చేయించిన. నిజంరా, నిన్ను కన్న బిడ్డ లెక్క నేను చూసుకోవాల్సిందాన్ని. నాకంట్లో నేనే ఓడుచుకున్నట్టు నేను చాలా కష్టపెట్టినరా జాను. దయచేసి నన్ను క్షమించు. అయ్యో వదిన, ఎంతైనా నా తల్లి లెక్క నువ్వు నన్ను క్షమించమనడేంది వదిన? నువ్వంటే నేను చేయను పడనా వదిన? తప్పు చేసిండ్రా చాను, తప్పు చేసిన. ఇంకా నీకు ఎట్టు లోటు లేకుండా చూసుకుంటారా? మా తమ్ముడు ఎక్కడున్నా గాని ముల్లోకలు తిరిగానే అనుకోవడంగా. ఎక్కడున్నా ఏ ఊళ్ళున్నా గాని మనం పట్టుకొని వచ్చి నీ సంసారం కూడా బావా, మన అక్కనైతే మారింది.